Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయంతో పాకిస్తాన్కు ఇప్పుడు మంట పుడుతోంది. టీఆర్ఎఫ్పై ఉగ్ర ముద్రతో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దాయాది దేశం జీర్ణించుకోలేకపోతోంది ఈ నిర్ణయం. పెహల్గాం దాడికి లష్కరే తైబాకు సంబంధం లేదని చెప్పి బుకాయిస్తోంది. తీవ్రవాదానికి తాము వ్యతిరేకమని జోక్స్ పేలుస్తోంది. టీఆర్ఎఫ్ను విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తించిన తర్వాత లష్కరే టీఆర్ఎఫ్ కార్యాలయాలు కూడా పూర్తిగా మార్చేసింది. ముదిరికే నుంచి బెహవల్పూర్కు జంప్ అయిపోయినట్టు పరిస్థితుంది. ఒకే స్థలంలో 2 ఉగ్ర సంస్థల కార్యాలయాలు కూడా ఏర్పాటు చేసింది. పాకిస్తాన్ సైన్యం కనుసనల్లోనే ఈ మార్పు చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. పెహల్గాంపై దాడి చేసిన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా అమెరికా గుర్తించడంపై పాకిస్తాన్కు ఇప్పుడు ఒళ్ళు మండిపోతోంది. ఈ విషయాన్ని అమెరికా నిర్ణయాన్ని జీర్ణించుకోలేని పరిస్థితుంది. శుద్ధపూసలాగా మాట్లాడుతూ అంతా ఇండియానే చేస్తోందంటూ విషాన్ని చిమ్ముతోంది. అమెరికా నిర్ణయంపై స్పందించిన పాకిస్తాన్ పెహల్గాం ఉగ్రదాడికి లష్కరే తోయిబా సంస్థలకు ఎటువంటి సంబంధం లేదని మళ్ళీ ఇంకా సిగ్గు లేకుండా చెప్తోంది పాకిస్తాన్. అంతేకాదు లష్కరే తోయిబా సంస్థను ఇప్పటికే తాము మొత్తం కూడా ధ్వంసం చేసేసామని, తీవ్రవాదానికి తాము పూర్తిగా వ్యతిరేకంగా పోరాడుతున్నామంటూ అబద్ధాలు వల్లెవేస్తోంది. టీఆర్ఎఫ్ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా నిర్ణయించి తమను ప్రపంచ దేశాల ముందు అవమానించారని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. పాక్ వ్యతిరేకంగా భారత్ ఇటువంటి ప్రచారం చేయడంలో ఎప్పుడు ముందుంటుందని తన అక్కసును మళ్లీ వెళ్లగక్కింది. పాక్ ప్రకటన చూసి అంతా ఇప్పుడు నవ్వుకుంటున్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించి నిత్యం భారత్ మీదకు వదిలే పాకిస్తాన్ చేసిన పాపానికి తమకు ఎటువంటి సంబంధం లేదని, ఉగ్రవాదాన్ని తాము అణచివేస్తున్నామంటూ ఇప్పుడు డైలాగులు కొట్టడం తన పరువు తానే తీసుకున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక అమెరికా తీసుకున్న నిర్ణయం తర్వాత తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా, దాని అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్లు దాని కార్యాలయాలు పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇప్పటి వరకు పాకిస్తాన్లోని ముదిరికే వద్ద స్థావరాలు ఉండేవి, కానీ అక్కడి నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెహవల్పూర్కు మారుస్తున్నట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చెప్తూ ఉన్నాయి. 2 ఉగ్ర సంస్థల ప్రధాన కార్యాలయాలు ఒకే స్థలంలో ఏర్పాటు చేయిస్తోంది పాకిస్తాన్. పాక్ సైన్యం కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో మురిత్కే లేని కీలకమైన లష్కరే భవనాల మీద మాత్రమే కాకుండా పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో బెహవల్పూర్లోని జైషే బలమైన స్థావరం మీద కూడా భారతదేశం ఖచ్చితమైనటువంటి దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చాలా స్పష్టంగా పాకిస్తాన్కి బుద్ధొచ్చింది. పాకిస్తాన్కి సరైనటువంటి డెసిషన్ అమెరికా తీసుకున్న పరిస్థితి. ఎందుకంటే పెహల్గాం లాంటి ఉగ్రదాడి తర్వాత 26 మంది అమాయకమైనటువంటి భారత పౌరులను మతం పేరిట దాడులు చేసి పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి కాల్చి చాలా దారుణంగా చంపేసినటువంటి పరిస్థితి. మొత్తం ప్రపంచం మొత్తం కూడా పాకిస్తాన్ చేష్టలను గమనించింది. పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించి భారతదేశం మీదకి ఏ విధంగా వదులుతోంది, ఉగ్రవాద స్థావరాల్ని ఏ విధంగా పెంచి పోషించి ఈ విధంగా దాడులు చేస్తుందనేది కూడా ప్రపంచం గుర్తించింది. ప్రపంచం ముందు పాకిస్తాన్ పరువు పూర్తిగా పోయింది. మీకు ఒక సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది అమెరికా. ఈ యుద్ధం ఆపటంలో అమెరికా కీలక పాత్ర పోషించింది అంటూ పాకిస్తాన్ ఏ విధంగా మాట్లాడిందో మనకు తెలుసు. ఆ తర్వాతనే అక్కడ ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి ఆసిమ్ మునీర్ లంచ్ మీట్ కూడా ఏర్పాటు చేశాడు. డొనాల్డ్ ట్రంప్తో లంచ్ మీట్ ఏర్పాటు చేసి అక్కడ లంచ్ పూర్తయిన తర్వాత ఆసిమ్ మునీర్ ఏం మాట్లాడాడు? డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందే, ఎందుకంటే శాంతి ప్రదాతగా కనిపిస్తున్నాడు. అదే ప్రపంచంలో అనేక దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులను తగ్గిస్తూ ఉన్నాడు. చాలా వ్యూహాత్మకమైనటువంటి సంప్రదింపులు చేయటం ద్వారా డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధ ఉద్రిక్తతల్ని, ఘర్షణలను పూర్తిగా తగ్గిస్తూ ఉన్నాడు. కాబట్టి నోబెల్ శాంతి బహుమతికి అతను పూర్తిగా అర్హుడు అంటూ పాకిస్తాన్ చెప్పినటువంటి పరిస్థితి. డొనాల్డ్ ట్రంప్ను ఆకాశానికి ఎత్తిన పరిస్థితి. ఆ తర్వాత దీని మీద భారతదేశం తీవ్రంగా ఖండించింది. భారతదేశం పూర్తిగా వాస్తవాల్ని ప్రపంచం ముందు పెట్టే ప్రయత్నం చేసింది. ఎందుకంటే పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాదులను పెంచుతుంది, ఏ విధంగా పోషిస్తుంది, వాళ్ళకి సైన్యం ఏ విధంగా అండదండలు అందిస్తుంది, వాళ్ళ ఉగ్రవాద
స్థావరాలకి పాకిస్తాన్ సైన్యం ఏ విధంగా సహకారం అందిస్తుంది, వాళ్ళు ఏ విధంగా భారతదేశం మీదకి వస్తున్నారు, సరిహద్దులు దాటి వస్తున్నారు, ముసుగులు ధరించి వస్తున్నారు, వాళ్ళు అమాయకమైనటువంటి భారతీయులను ఏ విధంగా పొట్టను పెట్టుకుంటున్నారు, ఏ విధంగా హింసను ప్రేరేపిస్తున్నారు, ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్లో మళ్ళీ ఏ విధంగా అలజడి సృష్టిస్తున్నారు, ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు భారతదేశానికి సంబంధించిన ఎంపీల డెలిగేషన్ కూడా అనేక దేశాల్లో పర్యటన చేసి పాకిస్తాన్ నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. పాకిస్తాన్ ఏం చేస్తుంది, పాకిస్తాన్ లోపల పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ విధంగా హింసను ప్రేరేపించే కార్యక్రమాలు, ఉగ్రవాదులు అక్కడ ఏం చేస్తున్నారు, ఉగ్రవాదులు ఎట్లా తలదాచుకున్నారు, తలదాచుకోవడానికి అక్కడ ఆశ్రయం కల్పించడానికి వాళ్ళ అవసరాలని అక్కడ పాకిస్తాన్ సైన్యం ఏ విధంగా చేస్తుంది అనేది కూడా చాలా స్పష్టంగా ప్రపంచం ముందు, అన్ని దేశాల ముందు మనం పెట్టేసరికి నిజాలు తెలిసాయి. నిజాలు అన్ని దేశాలు కూడా గ్రహించాయి. ఎస్, పాకిస్తాన్ ఒక దుర్మార్గమైనటువంటి దేశం, పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచే దేశం, హింసను ప్రేరేపించే దేశం. ఉగ్రవాదం వల్ల ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పాకిస్తాన్కి బుద్ధి చెప్పాల్సిందే, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల పీచ మనసాల్సిందే. ఆ ఉగ్రవాద సంస్థల్ని పూర్తిగా విదేశీ ఉగ్రవాద సంస్థలుగా, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలుగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చాలా దేశాలు బలంగా భావించాయి. ఇప్పుడు మనం బయటపెట్టినటువంటి నిజాలతో, ఆధారాలతో సహా మన ఇంటెలిజెన్స్ అధికారులు సేకరించినటువంటి ఆధారాలను కూడా ప్రపంచం ముందు పెట్టడంతో అమెరికా కూడా తను చేసినటువంటి తప్పు తెలుసుకుంది. ఎందుకంటే గతంలో పాకిస్తాన్ని చాలా తెలివైనటువంటి వ్యక్తులు ఉన్నారు, యుద్ధాన్ని బాగా ఆపారు, నా చొరవతో వాళ్ళు యుద్ధాన్ని కూడా ఆపుకున్న పరిస్థితి ఉంది. అలాంటి తెలివైనటువంటి వ్యక్తులు ఆ దేశంలో ఉండబట్టే ఉద్రిక్తతలు తగ్గాయని చెప్పి నేరుగా డొనాల్డ్ ట్రంపే మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. డొనాల్డ్ ట్రంప్ దానికి మించి కూడా వ్యాఖ్యలు చేశారు. ఐ లవ్ పాకిస్తాన్, పాకిస్తాన్ మంచి దేశం అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన తర్వాత మన భారతదేశం వాస్తవాలు ముందు పెట్టింది, మన భారతదేశం అసలు నిజాలేంటో చెప్పింది. ఉగ్రవాదులు ఎట్లా వాళ్ళు నక్కి ఉన్నారు, ఎట్లా అక్కడ పాకిస్తాన్ సైన్యం అండదండలు ఇస్తోంది, ఆ ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళకి అధికారికంగా అంత్యక్రియలు కూడా అక్కడ పాకిస్తాన్ సైన్యం ఏ విధంగా చేస్తోంది, వాళ్ళకి ఫండ్స్ ఏ విధంగా ఇస్తోంది, ఇవన్నీ కూడా మనం బయట పెట్టేసరికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలో పడ్డారు. డొనాల్డ్ ట్రంప్ తను చేసినటువంటి తప్పును, తను చేసినటువంటి కామెంట్లను వెనక్కి తీసుకొని నిన్న ఒక కీలకమైనటువంటి ప్రకటన అమెరికా నుంచి వచ్చింది. ఎస్, పెహల్గాం ఉగ్రదాడి, లష్కర్ ఎ తోయిబా సంస్థ ముసుగు సంస్థగా ఉన్నటువంటి ఈ టీఆర్ఎఫ్ ఏదైతే ఉందో, ద రెసిస్టెంట్ ఫ్రంట్ ఏదైతే ఉందో, దాన్ని పూర్తిగా విదేశీ ఉగ్రవాద సంస్థగా అమెరికా గుర్తించింది. దీని మీద ఇప్పుడు పూర్తిగా పాకిస్తాన్ ఏంటి ఈ విధంగా ప్లేటు ఫిరాయించాడు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనం వైపు ఉంటాడనుకుంటే మనల్ని ఇప్పుడు కార్నర్ చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి జీర్ణించుకోలేని పరిస్థితికి ఇప్పుడు పాకిస్తాన్ చేరుకుంది. అందుకే ఇప్పుడు మళ్ళీ మాట మార్చేస్తుంది. మా దగ్గర ఎలాంటి ఉగ్రవాద సంస్థలు లేవు, అసలు టీఆర్ఎఫ్ లష్కర్ ఎ తోయిబాకి ఎలాంటి సంబంధం లేదు, ఆ ఉగ్రవాద సంస్థల్ని మేము ఎప్పుడో కూల్చేశాం, ఉగ్రవాదులకు అసలు మేము ఎలాంటి సాయం చేయట్లేదు, ఉగ్రవాదాలను నిర్మూలించడానికి మేము కట్టుబడి ఉన్నాం. ఇలాంటి అబద్ధాలన్నీ కూడా ఇప్పుడు అమెరికా ప్రకటన తర్వాత మాట మార్చినటువంటి పరిస్థితి. ఎలాంటి సిగ్గు లేకుండా పాకిస్తాన్ ఎంత దుర్మార్గంగా మాటలు మార్చేస్తుందో, ఎంత దుర్మార్గంగా తన వైఖరిని పూర్తిగా మళ్ళీ రివర్స్ గేర్లో తీసుకొస్తుందో కూడా ప్రపంచం చూస్తూ ఉంది. పాకిస్తాన్ చేష్టలని, మాట మార్చే విధానాన్ని, ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే ఈ నిజాలని తెలుసుకున్నటువంటి దేశాలు కూడా ఇప్పుడు మన ఎంపీల బృందం అనేక దేశాలకు వెళ్ళారండి, అనేక దేశాలకు వెళ్ళారు. అన్ని దేశాలని కలిసి పాకిస్తాన్ నైజాన్ని కుండబద్దలు కట్టినట్టుగా చాలా స్పష్టంగా మనం చెప్పాం. వాళ్ళు ఉగ్రవాదులను ఎట్లా పోషిస్తున్నారనేది కాదు, వాళ్ళ గత చరిత్ర కూడా, వాళ్ళు గతంలో ఎలాంటి దాడులు చేశారో కూడా అన్ని దేశాల ముందు పెడితే మన ఎంపీలు చాలా సక్సెస్ఫుల్గా ఈ విషయాన్ని ప్రపంచ దేశాల అధినేతల ముందు పెట్టారు. అందరికీ కూడా తెలిసింది పాకిస్తాన్ ఎలాంటి దేశం అనేది. పాకిస్తాన్కి అసలు ఏ విధ అంతర్జాతీయ నిధులు కూడా రాకుండా, అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల నుంచి కూడా నిధులు రాకుండా కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చాలా దేశాలు పాకిస్తాన్ ఉద్దేశించి మాట్లాడిన సందర్భం ఉంది. మనం ఘన విజయం సాధించాం. డెఫినెట్గా పెహల్గాం ఉగ్రదాడి దోషి పాకిస్తాన్ అని చెప్పి మనం సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాం. కాబట్టే ఇవాళ డొనాల్డ్ ట్రంప్ కూడా, అమెరికా కూడా చాలా స్పష్టంగా చేసిన తప్పు తెలుసుకొని టీఆర్ఎఫ్ అనేది విదేశీ ఉగ్రవాద సంస్థ, పెహల్గాం దాడికి న్యాయం జరగాల్సిందే, బాధిత దేశంగా భారతదేశం ఉంది, అమాయకులైనటువంటి 26 మంది ప్రాణాలు బలి తీసుకున్నారు వాళ్ళు. డెఫినెట్గా ఆ ఉగ్రవాద సంస్థలకి కట్టడి చేయాల్సిన అవసరం ఉంది, పాకిస్తాన్కి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి అమెరికా ఈరోజు మాట్లాడుతుందంటే ఎస్, అది 100% మన దేశం సాధించినటువంటి ఘన విజయంగా చూడాలి.